హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు అండ్ ఫేమస్ ఫిలిం డైరెక్టర్ గీతా కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. హాయ్ సార్, మంత్రి భార్య రాంప్రసాద్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నడి రోడ్డుపై ఆమె విచ్చలవిడిగా మాట్లాడారు అనేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అసలు దీన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు అంటారు? బలుపు కోణంలో చూడాలి. దానికి బలుపు అనమాట. మంత్రి అయిపోయాడు కదా నేను కాకమన్నా. అంతే రకరకాల కోణాలు ఉంటాయి గెలిచిన వాళ్ళకి. గెలిచిన వాళ్ళకంటే గెలిచిన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కొట్టాయన్నమాట. ఆ అమ్మాయి మెంబర్ కాదు అంటున్నాడు అకార్డింగ్ టు చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెనేషన్. ఆవిడ సర్వీస్ చేసి వాళ్ళ పార్టీకి సర్వీస్ చేసి కార్యకర్త కాదు, ఏం కాదు. అతనికి మినిస్టర్ ఇచ్చారు, కొన్ని కొన్ని ఈక్వేషన్లు ఇచ్చి ఉంటారు. పాప అతను ఏం చేస్తాడు, అతని భార్య ఉపయోగించుకుంటుంది. సాధారణంగా అయిపోయిన వెంటనే మినిస్టర్ అయిన వెంటనే చలామణి చేయించాలనుకునే వాళ్ళు ఎవరు, భార్యలు, బామ్మర్దిగాళ్ళు వాళ్ళే చేస్తారు. వాళ్ళ వల్ల వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తే నెక్స్ట్ సీట్ రాదు. సీట్ రాకపోవడం కాదు, నెక్స్ట్ గెలవరు కూడా. వీళ్ళు చేసి అదవ పనులే. లంచాలకు ఒక చిన్న కౌంటర్ పెట్టేస్తుంది అనమాట. ఎవరు పెళ్ళం కానీ బామ్మరిది కానీ ఏ జరుగుతాయి. ఆడెవడో రామప్రసాద్ ఆయన తెలియదు కానీ బట్ స్టిల్ ఏ జరుగుతాయి. అతని విషయం ఉంది, అతని విషయం బయటపడింది కాబట్టి అమ్మాయి ఏదో టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయికి ఎస్కార్ట్గా కావాలని చెప్పేసి ఆల్రెడీ చాలా చంద్రబాబు నాయుడు లెవెల్లో ఫీల్ అయిపోయి ఉంటుంది. ఆయనే ఫీల్ అవ్వడు. ఆయన ఎందుకు ఫీల్ అవ్వడంటే ఆయన చాలాసార్లు సీఎం చేశాడు కాబట్టి అతను మామూలుగా అపోజిషన్ ఉన్నప్పుడు కూడా సెక్యూరిటీ ఉంది, ఆయన మీద థ్రెట్ ఉంది కాబట్టి. ఓకే, కమాండోస్ అయి ఉంటారు చూసావా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో అంతకుముందు కూడా సెక్యూరిటీ ఉంది అతనికి. ఈజ్ అ టాల్ లీడర్, అంటే పెద్ద లీడర్ కింద లెక్క. అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైం అనుకోకుండా తక్కువ సీట్లు వచ్చినాయి. బట్ అదర్వైజ్ యాజ్ అ లీడర్గా ఒకప్పుడు ఎన్డీఏని లీడ్ చేసాడు. ఒకప్పుడు అంతకుముందు జగన్ ఇంకా పాలిటిక్స్లో పుట్టని క్రితం ఆయనే ఇలా ఉండడు, ఇంత అలా ఉండడు. కాకపోతే సెక్యూరిటీ నిజంగా కావాలి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ నాకు సెక్యూరిటీ వద్దనేవాడు. వేరాజ్ జగన్మోహన్ రెడ్డి అతివృష్టి, వాళ్ళ ఫాదర్ అనావృష్టి. అలా అనకూడదండి, ఉండాలంటే అప్పుడు ఉండేవాడు. లేకపోతే నాకు కూడా పొలవాడు కార్లు గీర్లు బజలు ఆపడే అనేవాడు ఆయన. నేను అడ్వర్టైజింగ్ చేశాను ఒక 4 years. దాని గురించి తెలిసి నాకు అప్పుడు ఆఫీసర్లు కూర్చోబెట్టి చెప్పాను, అలా కాదు కొంత ప్రోటోకాల్ ఉండాలి సార్ అంటే ఉండమనేవాడు. ఎందుకంటే అతను వాళ్ళ ఫాదర్ లాగా దుర్మార్గుడు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఒక పొలిటీషియన్గా ఎలా ఉండాలో, ఒక సీఎంగా ఎలా ఉండాలో చాలా బాగుంటూ చాలా తెలివితేటలుగా అందరి మన్ననలో పొందిన చీఫ్ మినిస్టర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. సో దాన్ని చాలామంది కాపీ కొట్టారు. సో అతనికి చాలా తేడా ఉంది. ఇప్పుడు జగన్ యొక్క గర్వం ప్రజలే అణిచిన తర్వాత అతని యొక్క అరాచకాలు బయటపడడం అనేది మనం చూస్తున్నాం రోజు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఈసారి. ఎందుకంటే కొడుకు ఫ్యూచర్ ఇందులో ఉంటుంది. ఆయన టైం అయిపోయింది. తెలుగుదేశాన్ని ఒక లెవెల్కి పట్టుకొచ్చి మళ్ళీ కాపులతో కలిసి మరెవరో మన పవన్ కళ్యాణ్ కలిసి ఒక లెవెల్ పట్టుకొచ్చారు. అటువంటి అప్పుడు అందులో పార్టీలో ఉన్న విధేయులకి మినిస్టర్లు ఇస్తారు, క్యాపబుల్ పర్సన్స్కి. ఆ విధంగా ఇచ్చింది మీరు ఎవరైనా చెప్పారు, రెడ్డి గారు ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ భార్య చేసి అరాచకం స్టార్ట్ అయిందనమాట. ఎవరో బయట పెట్టాడు. ఎస్ఐ వెళ్ళారు అంటే సివిల్ డ్రెస్లో ఎస్ఐ వచ్చి మళ్ళీ డ్రెస్ చేసుకుని ఈ అమ్మాయికి సర్వీస్ చేశాడు. ఇది అతను సుపీరియర్ తెలుస్తుంది. తెలీదు మరి నువ్వెందుకు వచ్చావు డ్యూటీకి అని చెప్పేసి మళ్ళీ ఎన్ని వస్తాయి. వచ్చేటప్పుడు ఆయన మళ్ళీ అతను టాప్ చెప్తాడు. అతను టాప్ అన్నవాడికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి చెప్పమని వస్తాయి. బిగినింగ్లో మన మీద పేరు బ్యాడ్ రాకూడదు, ఇంకా వచ్చి నెలలు కూడా అవ్వలేదు వాళ్ళు. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. సో ఈ టైంలో ఏం చేస్తారు, అన్ని సీఎం ఆఫీస్కి వెళ్తాయి. సీఎం ఆఫీస్కి వెళ్తే, లోకేష్కి వెళ్తాయి, పవన్ కళ్యాణ్ కూడా వెళ్తాయి, ఉప ముఖ్యమంత్రి. ప్లస్ ఏమో అతను ఇటువంటి కొన్ని చేస్తాను ఎక్కువ అతని దగ్గర చెప్పాడు కాబట్టి ఇటువంటి సామాన్య మానవుడికి జరిగే మనిషికి జరిగే కొన్ని అరాచకాలని వాళ్ళ దృష్టికి వెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు కానీ ఫౌండేషన్ బాగా వేయకపోతే వాళ్ళ పడిపోతుంది పార్టీ. విరుగుట కొరకేలాగా ఎంతసేపు పడుతుంది పెరగడానికి. ప్రజల్లో మంచి అభిప్రాయం వచ్చింది, పోలవరం కట్టలేదు, ఈ కట్టలేదు, మొత్తం నాశనం చేసేది అతను అని చెప్పేసి ఆ బ్యాడ్ నేమ్ వీళ్ళు బాగా బయటికి పట్టుకెళ్ళి ప్రచారం చేశారు కాబట్టి వీళ్ళకి ఓటేశారు. వీళ్ళ గొప్పతనం కాదు, అతని మీద ఉన్న బ్యాడ్ గురించి నేను ప్రతి వీడియోలో చెప్తాను ఉంటాను 5 సంవత్సరాలను. మీ మీద కాదు, అతని మీద ఉన్న బ్యాడ్ నిజంగా బ్యాడ్. అతని మీద ఉన్న బ్యాడ్ వలన మీరు గెలిచారు. ఇందులో ఉంటారు 40% బాగా చేయాలి పార్టీకి, మనం కూడా బాగా పరిపాలన చేయాలి అనుకునే వాళ్ళు 40% ఎప్పుడూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కూడా ఇటువంటి బుద్ధులు భార్యల వల్ల బుద్ధులు వచ్చేస్తాయి.
నాకు అది కావాలి ఇది కావాలి. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు పోలీసుల చేత బట్టలు ఉతికిస్తారు, హోమ్ గార్డుల చేత టాయిలెట్లు క్లీన్ చేస్తారు. ఇంకా ఘోరమైన ఇది అంటే ఇప్పుడు మళ్ళీ క్రిమినల్ లా మారింది కాబట్టి మరి అలా ఎటువంటి ఎలా పరిగణిస్తుందో తెలియదు, కానీ ఇవి పోవాలి. సబార్డినేషన్, ఒక పోలీసు వచ్చి హోంగార్డుకి పర్మనెంట్ కాదు, పర్మనెంట్ పాప అతను ఏ ఉద్యోగం లాగా ఎవరో ఇస్తారు రికమెండ్ చేస్తాను, ఆ పోలీసు వచ్చి హోంగార్డ్ మీద చలామణి చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఓకే, ఆ పోలీస్ మీద ఆ పైన ఉన్న ఎస్ఐలు వాళ్ళు చలామణి చేస్తూ ఉంటారు. ఆ ఎస్ఐలతో కూడా పని చేయించుకుంటూ ఉంటారు డిఎస్పీ వాళ్ళను. అర్థమైందా మీకు? మామూలు పనులు ఒక మినిమం గౌరవప్రదమైనది కాదు. బట్టలు ఇస్త్రీ చేయి, నువ్వు వచ్చేయి. ఇంత సబార్డినేషన్ ఉన్న కంట్రీ ఇండియా. ఇప్పుడు మరి క్రిమినల్లా మారింది కాబట్టి ఏమన్నా మారితే మారచ్చు, మారాలనే కోరుకుంటాం. ఇది ప్రజలకే కాదు, పోలీసుల్లో ఉన్న సబార్డినేషన్లో కూడా రావాలి. సో ఆ విధంగా మినిస్టర్ అబ్బాయి ఎవరో తెలియదు, ఇంకా ఎస్టాబ్లిష్ కల వాడికి ఒక దృష్టి అనమాట. సినిమాలు చూసి మినిస్టర్ కానీ మినిస్టర్ భార్య ఇలా ఉండాలి, వెంటనే దుకాణం పెట్టాలి, నీకు ఏ పని కావాలని ఎవడన్నా ఆధార్ కార్డు కావాలని వెళ్ళాడు ఒక 5 వేలు అంటదనమాట. ఇటువంటి దుకాణాలు పెట్టేస్తారు. ఇవన్నీ తెలియకుండా ఎందుకుంటే చంద్రబాబు నాయుడు కూడా కింద నుంచి వెళ్ళినట్టే కదా. రామారావు గారు అల్లుడు కాబట్టి ఒక లెవెల్కి వెళ్ళాడు ఫస్ట్లో, లేకపోతే అందరి మినిస్టర్ల గురించి అందరి బాగోతు గురించి ఒకళ్ళ గురించి ఒకరికి తెలుసు. సో ఇటువంటి భార్యలు ఘోరమైన భావమరుతులు ఉంటారు కొంతమంది, వాళ్ళందరూ కూడా చెత్తగాళ్ళు అనమాట. వాళ్ళ వల్లనే మెయిన్ పార్టీకి బ్యాడ్ వచ్చేస్తూ ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే మొట్టమొదటి ఆదిలోనే అంతం చేసేయాలి, దాన్ని చేయాలి. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది కాబట్టి గట్టిగా అమ్మాయికి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. ఆ మినిస్టర్కి ఇస్తారు, ఆ అమ్మాయికి ఎందుకు ఇస్తారు? భార్య ఎవరు ఇలా అనటానికి మన బయటికి మీడియాకి ఎలా తెలిసిపోయింది? మీడియా తెలియకుండా ఉంటే గొడవ లేదు, మీడియాకి తెలిసింది కాబట్టి అలర్ట్ చేస్తారు. నేను ఉన్నప్పుడు నువ్వు రావా, ఏటు వచ్చింది, నీకు ఎందుకు వస్తారు, నువ్వు ఎవరు అసలు, యువర్ జస్ట్ వైఫ్ ఆఫ్ వన్ మినిస్టర్, ఎందుకు రావా, ఎందుకు వస్తారు నీ దగ్గరికి? నువ్వు మినిస్టర్ అయితే ఇక్కడ ఒకచోట అలాగా గో టు యూరప్, గో టు ఫ్రాన్స్, ప్రైమ్ మినిస్టర్ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు తన కారు దగ్గరికి. మన వాళ్ళైతే అక్కడ కారు ఎలా పట్టుకొచ్చేస్తారు ఇంటికి, పట్టుకొచ్చేసి కాళ్ళు ఎలా పెట్టేస్తారనమాట. ఇక్కడ ఇంత సబార్డినేషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఇండియాలో ఉన్నంత సబార్డినేషన్ అనమాట. సబార్డినేషన్ అంటే కింద వాళ్ళని తక్కువ చూడటం అనమాట. వీళ్ళు ఇంకా బ్రహ్మరథం పెట్టేస్తూ ఉంటారు. అతి వినయం దూర్త లక్షణం అంటారు. ఇంత బాగా అతి వినయంగా ఉండేవాళ్ళు ఎవరో దొంగనా కొడుకులు మినిస్టర్లు చుట్టూ ఉంటారు. వీళ్ళ వల్లనే వాళ్ళకి బ్యాడ్. వీళ్ళు తక్కువేం కాదు, దుకాణం బెటర్ అంటాడనమాట. వాటికి ఎవడో ₹1 కోటి పని అంటే మనకు 50 లక్షలు ఇమ్మంటాడనమాట. ఓకే, ఆ 50 లక్షలు మళ్ళీ ఆ పెద్దవాళ్ళకి ఉంటుంది. ఇంకా ఆ పెద్దవాళ్ళ పేరు నేను చెప్పక్కలేదు, ఆల్రెడీ అందరికి తెలిసేది. అదేందా, అందరికీ అన్నింటిలోనూ ఓటాలు ఉండాలంటారు కొంతమంది చీఫ్ మినిస్టర్లు. నువ్వు ₹1 కోటి తీసుకున్నావు అంటే నీకు 25 లక్షలు, మాకు 75 లక్షలు అనే చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు. సో ఇటువంటి వ్యవస్థలో భార్యలు ఎలా ఉంటారు? మరి మినిస్టర్ అన్నాడు దుకాణం పెట్టేసింది, చలామనే చలాయిస్తుంది. ఇటువంటి వాళ్ళకి అసలు రానివ్వకూడదు అసలు. ఆల్ పోలీస్ పీపుల్ షుడ్ టీచ్ దెమ్ ఎ లెసన్. ఆ సెక్యూరిటీ పీపుల్ షుడ్ టీచ్ దెమ్ ఎ లెసన్ టు ద మినిస్టర్ ఆల్సో. వీఆర్ దేర్ టు గివ్ యూ ఏ ప్రోటోకాల్ సెక్యూరిటీ టు ద మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్. అది కూడా డ్యూటీ వేస్తారు వాళ్ళు ఆ ప్రకారంగా. అంతేగాని నీ భార్య బట్టలు ఉతకడానికి, నీ భార్యకి కాళ్ళకి చెప్పులు వేయడానికి, ఇది అలా జరగడమే మంచిది. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ వెళ్ళి ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని నేను చదివాను ఎక్కడో, అది చాలా కరెక్ట్. అది అంటే బిగినింగ్లోనే వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకుంటున్నారు అనమాట. అందరూ అంతే, కరెక్ట్ అయిన మినిస్టర్ వాళ్ళు అందరూ 90% ఇదే స్వభావంలో ఉంటారు. బావమరుదుగాళ్ళు, చెంచాగాళ్ళు, ఇంకా ఉంటారు, ఇంకా గ్యాంగ్ ఉంటుంది. ఎప్పుడు చూసారో ఫోటో ఆడి ఫేస్ పక్కన భుజం మీద భుజం పెట్టి చేయించుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఆ టైప్ క్యారెక్టర్లే. పెళ్ళాలి పెళ్ళం ఒక దుకాణం, బావమరిది గడ ఒక దుకాణం, వెనకాల ఉండేవాడు దుకాణం, అందరు డబ్బులు దొబ్బేయడాకమాట. ప్రజలకు సేవ చేయడానికి అనుకుంటున్నావు నువ్వు? ప్రజల సేవ చేసేవాడికి ఒక 10% కూడా ఉంటారు. ఆ 10% కూడా చేయనివరేళ్ళు. మాకు తెలియదు ఏంటి ఎప్పుడు చేయాలో. నిజంగా పని చేయడానికి ప్రతిరోజు వెళ్ళిపోతున్నాను అనుకో, ఆ సీఎంఏ ఆపుతాడు మళ్ళీ, ఏట్రా మరీ ఎక్కువ అయిపోతున్నావు. అలా నా ఫ్రెండ్ కొడుకు ఒకటి వెళ్ళాడు, చిత్తుగా ఓడిపోయాడు మన కడప సైడ్. ఒక రెడ్డి కేతినేని, వాళ్ళ ఫాదర్ నా బాగా ఫ్రెండ్, అతన్ని చంపేశారు ఫ్యాక్షనిస్టులు. సూర్యుడు అంటారు అతను, సూర్యప్రతాప్ రెడ్డి కొడుకు. మొత్తం అన్ని కాన్స్టిట్యూషన్లో తిరిగేసి ప్రజలకు ఏం కావాలో మొత్తం చేసేవాడు. అతను కూడా ఓడిపోయాడు వైఎస్ఆర్ పార్టీలో.
నాతో బాగా ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఇతను కుర్రాడుగా ఉండేవాడు, 12 ఏళ్ళు కుర్రాడు అప్పటికి. తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత బాగానే చేశాడు, అందరి దగ్గరికి వెళ్ళి సమస్యలు కనుక. అది కొంచెం ఎక్కువైపోయింది, మన వాళ్ళకి ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు కాఫీ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకో 2 చెంచాలు ఎక్కువేసి దరిద్రంగా చేదుగా ఉంటుంది, ఆ టైప్ అయిపోయింది అతనికి. అందరి దగ్గరికి వెళ్ళి సమస్యలు కనుక్కోవటం. అదే దివాకర్ రెడ్డి వాళ్ళ ఏరియా అది, జేసీ దివాకర్ రెడ్డి ఉన్న ఏరియాలో అతను ఎమ్మెల్యే అయ్యాడు. వీళ్ళ ఫాదర్ని చంపేసింది ఆ తాలూకా వాళ్ళే, ఫ్రాక్షనిస్టులు వాళ్ళు. ఓకే, నాకెందుకు ఫ్రెండ్ అంటే అతను మెడ్రాస్లో వచ్చేవాడు, సినిమా, అతనికి సినిమా ఇంట్రెస్ట్. నేను తీస్తున్నప్పుడు సరదాగా వచ్చేవాడు అప్పుడప్పుడు, మహాలక్ష్మి క్లబ్ ప్లేక్ ఆడుకుంటూ వచ్చేవాడు అతను. తర్వాత అతను అంతా పాపం ఇంక నేను ప్రాక్టీస్లో ఉండను అని వెళ్ళిపోయి అంతా మానేసిన తర్వాత వాళ్ళు ఊరు వెళ్తున్నప్పుడు స్టేషన్లో కంట్లో కారం కొట్టి నరికేశారు. ఇతను అప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉండమని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతన్ని పక్కనే పెట్టుకుని తను ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించి, అంతటి అవినాభావ సంబంధం ఉంది వైఎస్ఆర్ ఫ్యామిలీతో. సో జగన్ సీట్ ఇచ్చాడు, గెలిచాడు, ప్రజలందరికీ బాగా చేయాలని ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం మొదలుపెట్టాడు. చేసింది మంచిదే. అతను కూడా గెలవలేదు మొన్న. నేను ఎందుకు చెప్పానంటే అలా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అక్కడెక్కడ వాళ్ళ ఆవిడ వాళ్ళందరూ ఎవరో దుకాణం ఏం పెట్టలేదా? ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో పెట్టిందంటే ఉంటారు ఎటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళనే జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా ప్రజలకు అంకితం అయిపోయి చేసినా కూడా తప్పే ఇక్కడ. ఆ పైన ఉన్న వాళ్ళు ఆగుతారు అన్నమాట, కంగారు పడకని. దట్ ఈస్ పాలిటిక్స్. అంచేత పలానా మినిస్టర్ వైఫ్ ఇలా ఉండాలనేది సినిమాలు చూసి ఆయన చూసి ఈయన చూసి అలా ఆల్రెడీ అందరికి తెలిసి వాళ్ళకి. మెయిన్ బావమరుది గాళ్ళు, వాళ్ళ వల్లే బ్యాడ్ వస్తుంది. పిల్లల తమ్ముళ్ళు ఉంటారు కదా, కజిన్లు, పెళ్ళాలు ఎందుకనంటే అటు ఇద్దరు ఉండొచ్చు, ఒక పక్కన ఒక షాటప్ ఇంకోటి ఉండొచ్చు. అదే ఇప్పుడు నీకు. సో ఇవి వీళ్ళ వల్లనే వాడికి బ్యాడ్. ఆడేదో బ్యాడ్ శ్రీవైష్ణుడు గొప్పవాడని కాదు, ఇతను కాదు, చాలా చోట్ల వాడే చెప్తాడు చేసుకోవడాన్ని. దట్ ఈస్ ద పొజిషన్ ఇన్ ఇండియా. ఈ సౌత్ ఇండియాలో ఇవి చాలా చాలా ఎక్కువ, తమిళనాడులోను, కర్ణాటకలోను, ఆంధ్రాలోను, నాట్ కేరళ. కేరళ కమ్యూనిజం ఎక్కువ కాబట్టి అక్కడ అన్ని జరగవు. నీకు అర్థమైందా? కేరళలో పాగా వేయడానికి చూస్తుంది బీజేపీ, కుదరట్లేదు.